డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ మాజీ పీఏ హరిబాబును అరెస్ట్ చేశారు పోలీసులు. గతంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో హరిబాబు పనిచేశాడు. ఇతన్ని దాదాపు 8 నెలల క్రితమే జాబ్లో నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇప్పిస్తానని చెప్పి నిరుపేదల నుంచి లక్షల రూపాయల్ని హరిబాబు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. రమేష్ అనే బాధితుడు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇన్వెస్టిగేషన్ చేశారు. నిందితుడు బోడిమిశెట్టి హరిబాబుపై కేసు నమోదు చేశారు జీడిమెట్ల పోలీసులు. ప్రస్తుతం అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ఈ స్కామ్లో దాదాపు 83 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. తమ వద్ద నుంచి దాదాపు 84 లక్షల వరకు హరిబాబు వసూలు చేసినట్లుగా పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఈ కేసులో హరిబాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు పోలీసులు. మరోవైపు డబుల్ బెడ్రూమ్ స్కామ్ లో మరో వ్యక్తి శ్రీధర్ ముదిరాజ్ పై కూడా కేసు నమోదు చేశారు పోలీసులు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి వివరాలు వెల్లడించారు. అతను కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ చింతల్లో గత 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాడని, ఆ పనిచేసే క్రమంలో వీళ్ళు మీకు డబుల్ బెడ్రూమ్ ఇప్పిస్తారని చెప్పేసి ఈ కంప్లైంట్ దగ్గర నుండి 1 లక్ష రూపాయలు తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆ డబుల్ బెడ్రూమ్ ఇప్పించలేదు. ఎన్నిసార్లు అడిగినా కూడా డబుల్ బెడ్రూమ్ ఇప్పియకపోవడం కాకుండా తన డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. తనలాగా ఇంకొక 83 మందిని కూడా ఇతను మోసం చేసి ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్ళి 1 లక్ష రూపాయలు తీసుకున్నట్టు మాకు ఇతను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద జీడిమెట్ల ఎస్హెచ్ఓ గారు మల్లేష్ గారు ఇమీడియట్గా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగింది. ఈ దర్యాప్తులో భాగంగా మేము ఇమీడియట్గా ఒక 8 మంది విక్టిమ్స్ను, అంటే బాధితురాలను దీంట్లో ఎగ్జామిన్ చేసి వాళ్ళ స్టేట్మెంట్స్ రికార్డు చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది డబ్బులు డైరెక్ట్గా ఇస్తుంటే కూడా ఆ వీడియో రికార్డింగ్స్ కూడా మేము కలెక్ట్ చేసుకోవడం జరిగింది. అన్ని ఆధారాలు సేకరించిన తర్వాత ఈరోజు 3 గంటలకు ఈ బోడిమిశెట్టి హరిబాబును అతని ఇంటి వద్ద ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసి అతని ఇంటరాగేషన్ రిపోర్ట్స్ రాసుకొని అతని యొక్క సెల్ ఫోన్, ఈ నేరంలో ఉపయోగించిన సెల్ ఫోన్ కూడా సీజ్ చేయడం జరిగింది. అతని ఇంటరాగేషన్ తర్వాత మనకు బాధితులు చెప్పేది ఏంటంటే, అతను ఈ మధ్యనే ఒక ఇల్లు భూమిరెడ్డి నగర్లో ఇల్లు కట్టుకున్నాడని, ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈ మోసం చేసిన డబ్బులు కూడా అందులో ఈ హరిబాబు పెట్టుకున్నాడని చెప్పేసి వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది. ఒకవేళ నిజంగా మా విచారణలో ఆ విధంగా తేలితే ఆ ఇల్లును కూడా మేము సీజ్ చేయడం జరుగుతుంది. కోర్టుకు ఆ ప్రాపర్టీ కూడా హ్యాండ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ కేసులో వీళ్ళే కాకుండా ఇంకెవరైనా బాధితులు ఉన్నా కూడా రావాలని చెప్పి ముందుకొచ్చి మాకు స్టేట్మెంట్ ఇవ్వాలని చెప్పి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.